శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 961 నామము గుణాతీత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, గుణ అంటే గుణములకు, అతీత అంటే అతీతమైనది అని అర్థం అన్నమాట. అమ్మవారు ఈ సమస్త విశ్వము, అందులోని చరాచర జీవరాశులను త్రిగుణములైన సత్వగుణము, రజోగుణము, తమోగుణము వీటన్నిటికీ లోబడే సృష్టించింది. కానీ తాను మాత్రం ఈ త్రిగుణాలకు అంటకుండా అతీతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సందేహం కలగచ్చు. మనం ఏమనుకున్నాము, ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము వీటిని తయారు చేసినప్పటికీ అమ్మవారు వాటికి దూరంగా ఉంటుంది, అంటకుండా ఉంటుంది అనుకున్నాం. సందేహం ఏంటి, మట్టి తయారు చేసేవాడికి, మట్టి కుండలు తయారు చేసేవాడికి మట్టి అంటకుండా ఉంటుందా అని సందేహం వస్తుంది కదా. అలాగే బంగారు ఆభరణాలు తయారు చేసే కంసాలి వారి చేతికి బంగారం తగలకుండా ఉంటుందా? ఈ రెండు జరగనప్పుడు త్రిగుణములు సృష్టించిన జగన్మాతకి ఈ త్రిగుణాల ఛాయలు అంటకుండా ఎలా ఉంటాయి అనే సందేహం మనలో వస్తుంది కదా. దీన్ని మనం తెలుసుకోవడానికి ఏం చేయాలి? ఒక తోలుబొమ్మలాటను మనం కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ తోలుబొమ్మలు ఆడిస్తున్నాడు అనుకోండి, ఆ బొమ్మల్ని ఆడించేవాడుకు మనకి కనిపించాడు కదా. అలాగే ఆ తోలుబొమ్మల వాడు వెనకాతలు ఉండి ఈ తోలుబొమ్మలను ఆడిస్తూ ఉంటాడు. మనకి కనిపించేది మాత్రం ఆ తోలుబొమ్మలు ఆడుతున్నట్లు మాత్రమే. అవి చేసే భంగిమలు, ఈ నవరసాలతో కూడిన శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంత ఇవన్నీ వాళ్ళు ఆ బొమ్మల ద్వారా ప్రదర్శిస్తూ చూపిస్తూ ఉంటాడు. అవి మనల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. కానీ ఈ భావాలతో ఆ తోలుబొమ్మలను ఆడిస్తున్న వానికి ఎలాంటి సంబంధం ఉండదు కదా. అంటే అతనిలో కోపం చూపించిన, ఆ బొమ్మల్లో కోపం చూపించినప్పుడు అతను కోపం చూపిస్తాడా? చూపించడు కదా. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని నడిపించడంలో జగన్మాత సూత్రధారి, అంతేకాని మనం అందరం అందులో పాత్రధారులం అవుతాం. జీవితంలో త్రిగుణాలకు లోనే ప్రవర్తించేది ఆ పాత్రధారులమైన మనమే, కానీ సూత్రధారి అయిన ఆ తల్లి కాదు. వీటన్నిటికీ ఆ తల్లి అతీతంగా ఉంటుంది. కాబట్టి గుణాతీత అనే నామంతో వ్యవహరించారు. ఆ అమ్మవారు ఎప్పుడు నిర్గుణ, నిర్వికల్ప, నిరాకార పరబ్రహ్మ స్వరూపము. అమ్మవారు 24 తత్వాలను సృష్టించినా కూడా తనకు మాత్రం ఎటువంటి తత్వం లేదా గుణము అనేవి అంటకుండా ఉంటుందన్నమాట. త్రిగుణములు అనేవి ఈ భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. అవి తామస గుణము, రాజస గుణము, సత్వగుణం. ఈ 3 హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన ప్రధాన గుణాలు. ఈ గుణములను గురించి మన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగంలోని 9వ శ్లోకంలో ఏమని వివరించారు అంటే, సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వల్ల మోహము, తమోగుణం వల్ల అజాగ్రత్త, అవివేకము, మరపు, పరాకు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. సత్వగుణం కలిగిన వారు పైలోకాలకి వెళ్తారు. రజోగుణం కలిగిన వారు మానవ లోకంలో మళ్ళీ తిరిగి జన్మిస్తూ ఉంటారు. తమోగుణం ప్రవృత్తి గలవారు అధోలోకాలకు వెళ్తారనమాట. ఈ గుణాలన్నీ కూడా ఈ శరీరధారులైన జీవులకే కానీ సాక్షాత్తు ఆ పరమేశ్వరికి ఈ గుణాలతో ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి అమ్మవారిని గుణాతీత అనే నామంతో కీర్తించారు. జగన్మాత లలితా త్రిపుర సుందరి త్రిగుణాలకు అతీతమైంది అన్న విషయాన్ని పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగంలోని 19వ శ్లోకంలో కూడా వివరించారు. అన్ని కార్యాల్లోనూ కర్తలు ఈ త్రిగుణాలే తప్ప వేరే ఇతరవేవి లేవు. వాటిని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో ఆ వాటిని వదిలి నన్ను వాళ్ళు ఆశ్రయిస్తారు. వాళ్ళు నన్ను ఈ గుణాలకు అతీతులుగా ఉన్నానని తెలుసుకుంటారు. వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వివరించారు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపునైన జగన్మాత ఈ గుణాలన్నింటినీ సృష్టించింది కదా. అందువల్ల ఆ తల్లి ఈ గుణాలకు పూర్వం నుండే ఉందన్నమాట. అవి శబ్దాది గుణములు, ధైర్యము, సాహసము, పరాక్రమము, దయ, క్షమ ఇవన్నీ కూడా ఈ గుణాల్లోకి వస్తాయి. ఉప్పు, పులుపు, కారము, తీపి, చేదు, వగరు ఈ మొదలైన గుణాలు సత్వ, రజ, తమో గుణాలు, మధుర, కషాయాది గుణాలు వాటిని సృజించి తాను మాత్రం ఆ సర్వగుణాలకు అతీతురాలై అమ్మవారు ఉంటారు. కాబట్టి
గుణాతీత అనే నామంతో పిలిచారు. ఈ సమస్త విశ్వంను, అందులోని చరాచర జీవరాశులను త్రిగుణములైన సత్వరజ తమో గుణాలకు లోబడే సృష్టించిన తాను మాత్రం ఈ త్రిగుణాలను తనకు అంటకుండా వాటికి అతీతంగా ఉండి ఈ విశ్వంలో పాత్రధారులైన మనల్నందరినీ సూత్రధారి తానే ఆడించే జగన్మాతను గుణాతీత అనే నామంతో మనం పూజిస్తూ ఉన్నట్లయితే మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా సత్వ రజో తమో గుణాలు, అంటే సత్వగుణం అంటేనే చాలా మంచి గుణము, అది అందరికీ ఉంటే చాలా మంచిది. ఈ రజోగుణం తమో గుణం అన్నవి మనుషుల్ని నీచ స్థితికి తీసుకెళ్తాయి కాబట్టి వాటిల్ని దూరంగా ఉంచమని మనం అమ్మవారిని ప్రార్థించాలి. మనం ప్రార్థించిన కొలది అమ్మవారు మనకి అన్ని విధాలా వాటి నుంచి దూరం చేసి మంచి మార్గం వైపు ముక్తి మోక్షాన్ని మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.